Hello everyone, welcome to Venky's Words. వారణాసి ఆర్ కాశీ యా బనారస్ అనగానే మనకు గుర్తొచ్చేది గంగా నది. దాని చుట్టూ ఉన్న 84 ఘాట్స్, ఆ ఘాట్స్కి ఆనుకొని ఉన్న టెంపుల్స్, అందులో ఉన్న ఒక పవర్ అండ్ ఇవన్నీ చూడ్డానికి వచ్చే భక్తులు అండ్ ఇన్ కాశీ ప్రతి ఒక్కళ్ళ నోట మీకు వినిపించేది హరహర మహాదేవ్. సో దిస్ is all about our vlog. So let's get into this and check out the ultimate and incredible ghats of Varanasi. There are total 84 ghats, and ఈ 84 ghats of Varanasi లో most of them are bathing ghats and puja ceremonial ghats. ఇవి కాకుండా 2 main ghats, Manikarnika and Harishchandra Ghat, these are cremation sites, and అందులో కూడా Manikarnika Ghat is one of the holiest cremation grounds amongst these sacred riverfronts. ఈ రెండు కాకుండా వీ హ్యావ్ అదర్ 8 ఘాట్స్ విచ్ ఆర్ ఆల్సో వెరీ పాపులర్ ఇన్ కాశీ. సో మీరు విజిట్ చేసినప్పుడు ఎప్పుడైనా బోట్ రైడ్కి వెళ్తే ఘాట్స్ చూడడానికి, సో డెఫినెట్గా ఈ 2 ఘాట్స్తో పాటు ట్రై విజిటింగ్ దీస్ అదర్ 8 ఘాట్స్ ఆల్సో. The first ghat of Kashi is Varuna and the last ghat is Assi Ghat. Assi and Varuna అనేవి 2 rivers. ఈ రెండు కాశీలో గంగా నదిలో కలుస్తాయి. నౌ కమింగ్ టు గంగా ఆరతి. గంగా ఆరతి కాశీలో 2 times అవుతుంది. సన్ రైజ్ అప్పుడు ఇట్ హ్యాపెన్స్ ఇన్ అస్సి ఘాట్. సో ముందే టైం చెక్ చేసి సన్ రైజ్ టైం యూ కెన్ గో అండ్ వ్యూ దాట్. అండ్ ఈవినింగ్ సన్సెట్ అప్పుడు చేసే ఆరతి దశాశ్వమేధ్ ఘాట్లో అవుతుంది. అది అరౌండ్ 6-6:30 ఇన్ ద ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఫర్ 2 days, ప్లాన్ ఇన్ సచ్ అ వే దట్ ఫస్ట్ డే మీరు ఘాట్ మీద నుంచి ఆరతి చూడండి, అండ్ సెకండ్ డే యూ కెన్ వ్యూ ఫ్రమ్ బోట్. సో బోట్లోంచి చూడాలి అంటే మీరు ముందే బోట్ హైర్ చేసుకున్నప్పుడు యూ కెన్ టెల్ దెమ్ ఘాట్స్ అన్నీ తిప్పేసి లాస్ట్లో బోట్లోంచి ఆరతి చూడాలని. ఆరతి ఒక 2 hours టైం పడుతుంది. సో వాళ్ళు ఆ టైం మీకు చెప్తారు, ఈ టైం కల్లా వస్తే యూ కెన్ వ్యూ ఆల్ ద ఘాట్స్ అండ్ బీ దేర్ ఇన్ బోట్ అండ్ వాచ్ దట్ అని. నాకైతే పర్సనల్గా ఐ ఫెల్ట్ ఫ్రమ్ ఘాట్ ఇట్ వాజ్ అ మెస్మరైజింగ్ మూమెంట్. ఎందుకంటే ఘాట్లో అంత దగ్గర నుంచి యూ సీ దట్ ఆర్తి అండ్ ఆల్ కదా, యూ కాంట్ జస్ట్ డిస్క్రైబ్ దట్ ఫీల్ ఇన్ వర్డ్స్ అనమాట. వాళ్ళు ఆర్తి ఇచ్చేటప్పుడు వాళ్ళ మీద ఆయిల్ పడిపోతూ ఉంటుంది, ఆ ఫైర్ పడిపోతూ ఉంటుంది. దే డోంట్ ఈవెన్ బ్లింక్ దేర్ ఐ వెన్ దే ఆర్ డూయింగ్ దట్ ఆర్తి. అండ్ అప్పుడు మీకు అనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా ఇట్స్ గాడ్ ఎవ్రీవేర్, అండ్ వాళ్ళు ఆరతి ఇచ్చేది అక్కడ ఉన్న ఆ దేవుడికి అని. దెన్ యూ విల్ రియలైజ్. అండ్ వారణాసి హ్యాస్ అ డిఫరెంట్ వైబ్. వేరే ప్లేసెస్లో ఇఫ్ యూ సీ క్రెమేషన్స్ అండ్ ఆల్, అక్కడ పబ్లిక్గా క్రెమేషన్స్ అవుతూ ఉంటాయి ఇన్ హరిశ్చంద్ర ఘాట్ ఆర్ మణికర్ణికా ఘాట్. కానీ వెన్ యూ సీ దెమ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ అ క్రెమేషన్. అక్కడ అది కూడా ఒక హోలీగా యూ విల్ ఫీల్ దట్ ఎస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి. So Varanasi has got a different vibe. I've visited many places, but this is a very different place. సో ఆ మెయిన్ 10 ఘాట్స్ కాకుండా వేరే ఉన్న 74 ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవి. అండ్ మీరు బోట్ హైర్ చేసుకొని బోట్లో వెళ్ళి ఘాట్స్ చూసేటప్పుడు ద గైడ్ హూ ఎవర్ ఇస్ దేర్, హీల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఎందుకు ఒక్కొక్క ఘాట్కి ఆ నేమ్ వచ్చింది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఘాట్ అని చెప్పి. అండ్ మణికర్ణికా ఘాట్లో వీలైతే you take a dip there. Afternoon 12 o'clock ki it's believed to be the holiest time to take a dip in Manikarnika Ghat. మీరు బోట్ హైర్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ ఇఫ్ you're going in the morning time, వాళ్ళు 12 o'clock ki they'll take you to that ghat to take a dip there. So do not miss that also. Each ghat of Varanasi has got hundreds and hundreds of temples everywhere. So మీరు ఏ ఘాట్లో దిగి పైకి వెళ్ళినా కూడా you'll find many temples. Each has a different story of its own. సో కమింగ్ టు కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఒకప్పుడు ఆ టెంపుల్లోంచి గంగా నదికి వచ్చే దారి సరిగ్గా ఉండేది కాదు. సో ఇట్ సీమ్స్ ఎర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ 2000 SFT, బట్ నౌ ఆఫ్టర్ రెనోవేషన్ ఏరియా ఆఫ్ ది టెంపుల్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ 5 lakh square feet. అండ్ అది 23 buildings కలిపి ఒక టెంపుల్ అది. అండ్ ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే టెంపుల్లోంచి డైరెక్ట్గా నడుచుకుంటూ గంగా నదిలోకి రావచ్చు అండ్ గంగా నదిలో స్నానం చేసి టెంపుల్లోకి వెళ్ళచ్చు. అండ్ ఇట్స్ జస్ట్ బిసైడ్ మణికర్ణికా ఘాట్. సో మీరు మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి చూడాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ కమ్ డౌన్ ఫ్రమ్ దట్ కారిడోర్, అండ్ కారిడోర్కి ఆనుకునే మీకు మణికర్ణికా ఘాట్ ఉంటుంది. అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరలోనే మీకు
కాశీ విశాలాక్షి దేవి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ దిస్ ఇస్ అ శక్తిపీఠ్. అది కాకుండా ఇంకా అన్నపూర్ణాదేవి టెంపుల్ కూడా అక్కడే పక్కనే ఉంటుంది. సో మీరు ఈ ఘాట్లో దిగితే ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఇంకా వారాహిదేవి టెంపుల్ చూడాలనుకుంటే యూ కెన్ హైర్ అన్ ఆటో ఆర్ రిక్షా. సో మీకు టెంపుల్ నుంచి వాటికి తీసుకెళ్ళిపోతారు. అవి దగ్గరలోనే ఉంటాయి. యూ కెన్ ఆల్సో ట్రై వాకింగ్ టు దోస్ టెంపుల్స్ ఆల్సో, ఇట్స్ నియర్ బై. So this is all about the Ghats of Varanasi, where entire cycle of life and death takes place. Hope you've enjoyed the video. Comment me in the comment section if you need some more information. Thanks for watching. Like, share and subscribe for more videos.